ఇప్పుడు గురుగారు, ఉపదేశాలు శరణాగతి చేయని వారికి అవసరం. ఒక్క నిమిషం. ఉపదేశం అంటే ఏమిటి అసలు? అది ముందు తేలిపోవాలి. ఉపదేశము అంటే ఏదో మంత్రోపదేశము, ఏదో జ్ఞానోపదేశము, హస్తోపదేశము, చక్షోపదేశం అది కాదు. ఉపదేశము అనే పదంలో మీకు అత్యంత సమీపంగా నీ సహజత్వం ఉన్నతిని సూచించటమే ఉపదేశం. ఉప అంటే సమీపం. అహంకారానికి సమీపంగానే నీ సహజత్వం ఉన్నది అని చెప్పటమే ఉపదేశం. నీవే అది ఉపదేశం. తత్వమసి వాక్యం ఉపదేశం. ఉపదేశము అంటే సూచన, అంతేగాని సాధన చెయ్యటానికి మంత్ర జపము కాదు, మరే జపము కాదు. సామాన్యంగా మనం ఏమనుకుంటాం, ద్వైతంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, మంత్రోపదేశం చేశారు, మంత్రం ఇచ్చారు, నాకు నేను చదువుతున్నాను అంటారు. నిజంగా ఉపదేశం కాదు. ఎందుకని కాదు అంటే, నేను ఉన్నాను అన్న ఎరుక నేను దేహమన్న అహంకారానికి ఆనుకునే ఉంటుంది. The line of demarcation between these two is very thin. సమీపంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక వస్తువుకి నీడకి ఎంత దూరం ఉంటుంది? వెరీ క్లోజ్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఏ ఉపదేశం చేస్తారు? శరణాగతి చెయ్యని వారికి ఉపదేశం అంటున్నారు. శరణాగతి చెయ్యాలి అంటే ముందు నీకు అన్యంగా ఒకటి ఉండాలిగా. ఇంకో విషయం, అసలు నీకు ఒకటి ఉంటే కదా శరణాగతి. ఇక్కడ ఉంది అనుకుంటున్నాడు కదా, అనుకున్నాడు, బాగానే ఉంది, అనుకోవడం ఇబ్బంది లేదు. ఆ అనుకునేవాడు ఉన్నాడే వచ్చు, వాడు ఉంటే శరణాగతి. అంటే ఇక్కడ దైవము అన్యంగా ఉంది అనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి ఉపదేశాలు అవసరం అంటున్నారు. ఆ ఉపదేశం ఏం చేస్తారు? ఇటువంటి ఉపదేశం చేస్తారు. శరణాగతి కాలేదు. మంత్రోపదేశమే తీసుకుందాం. కాసేపు మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. మరి అక్కడ త్రిపుటి ఉందిగా, త్రిపుటి నష్టం ఎప్పుడు అవుతుంది? కాబట్టి శరణాగతి కాని వారికి ఉపదేశం ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఆత్మగా నిలిచిన వారికి ఉపదేశం లేదు. శరణాగతి అంటే నీవుగా నిలిచి ఉన్న స్థితిలో ఉన్న వారికి ఉపదేశాలు ఎత్తుకు వచ్చాను. ఉపదేశాలు శరణాగతి చేయని వారికి అవసరం. మౌనోపదేశం అన్నిటికంటే ఉత్తమం. ఇది అసలు అర్థం కాదు. మంత్రోపదేశము ఏదో ఇంకేదైనా చేయమంటే అర్థం అవుతుంది. మౌనోపదేశం అనేది ఎవరికి చేస్తారు? అంతా మౌనమైతే ఇక్కడ మౌనము ఉపదేశములు ఎందుకు అంటున్నారంటే, నీ మనస్సులో సంకల్పం తల ఎత్తకపోతే నీవు ఆత్మగానే ఉంటావు, మౌనంగా ఉంటావు, ఎరుకలో ఉంటావు అని చెప్పడం.
కదా మొత్తం చదువు అంతా ఒకటేనా, ఇంకేం లేదా? అంతే గురుగారు. ఉపదేశాలు శరణాగతి చేయని వారికి అవసరం. మౌనోపదేశం అన్నిటికంటే ఉత్తమము. ఇక్కడ మంత్రోపదేశం అర్థం అవుతుంది. ఇంకేదన్నా కర్మకాండలు చేయమంటే అర్థమవుతుంది, జప తపాదులు చేయమంటే అర్థమవుతుంది. దాన్నే మనం ఇనిషియేషన్ అంటాం. నువ్వు ఈ పని చేయి, ఈ మంత్రం చెప్పించు, అది అర్థమవుతుంది. కానీ మౌనోపదేశం అనేది ఉపదేశం అని చెప్పటంలో ఉద్దేశం ఎవరో నీకు మౌనోపదేశం చేస్తారని కాదు. నీ మౌనము ఈ అహంకారానికి సమీపంగా ఉన్నది, ఉపదేశంగా ఉన్నది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ. అది మౌనోపదేశం. అది అత్యంత ఉత్తమమైనది, ఉత్కృష్టమైనదని చెప్పడం. Are you getting the difference between these two? గురుగారు, మౌనోపదేశం అంటే జ్ఞానిగా ఉండటమేనా మౌనోపదేశం? జ్ఞాని అజ్ఞాని పదాలు కాసేపు పక్కన పెడతాం. ఉన్నదే జ్ఞానము. మాటలకి అందనిది, మాట బయటికి రాకపోతే ఆ మౌనము ఆత్మగానే నీతో ఉంటుందని చెప్పాలి. కానీ ఒక రకంగా మౌనం ఆత్మ అంటాం సరైనది కాదు. అప్పటికి మహర్షి అంతా మౌనమే అన్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? సృష్టి లేదని, ద్వైతం లేదని, అహంకారం లేదని, మనస్సు లేదని. కానీ ఆత్మస్థితి మౌనము కాదు. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రాన్ స్పీచ్ అన్నారు కాబట్టి, స్పీచ్ అంటే మనం మాట్లాడేది కాదు. ఉన్నానన్న ఎరుక ప్రకాశిస్తున్న స్థితిని మౌనం అన్నారు. ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే మౌనం. సో ఇక్కడ మౌనోపదేశం అన్నప్పుడు ఏ మౌనమైతే, ఏ సహజత్వం అయితే నీ ఉనికిగా, నీ సహజత్వంగా అహంస్ఫురణగా ఉందో అలా ఉండుటే మౌనోపదేశం. మౌనము అంటే వాక్కులకి మనస్సుకి అందకుండా అది లేనటువంటి నీ సత్యస్థితే ఉపదేశము. మౌనోపదేశము అంటే ఆత్మస్థితి. మౌనోపదేశము అంటే నీ సహజ స్థితి. అంతేకాని ఎవరో నీకు ఉపదేశించేది కాదు. ఉపదేశించేదైతే ఇందాక చెప్పినట్టు మంత్రోపదేశము మిగిలిన అవన్నీ వస్తాయి. ఉపదేశించేవాడు, స్వీకరించేవాడు విడిగా ఉండాలి. ఇక్కడ మౌనోపదేశంలో అట్లా ఉండదు. అందుకని ఊరక ఉండు అంటుంటారు. ఊరక ఉండుటే ఉపదేశం, సూచన. ఊరక ఉండు అనేది మహర్షి మౌనోపదేశం చేస్తున్నారు అనుకోబాకండి. మౌనోపదేశం అనేది, మౌన ఉపదేశం అనేది ఈ సహజ స్థితి. మాట లేనప్పుడు ఈ మనస్సు ఆత్మగానే ఉంటుంది. రెండు నేను లేవు. మాట వచ్చినప్పుడు అహంకారము, మౌనంగా ఉన్నప్పుడు అది ఆత్మగా ఉంటుంది. కాబట్టి ఆత్మస్థితి మౌనోపదేశం అని మనం చెప్పుకోవచ్చు. స్వరూప జ్ఞానమే ఉపదేశం. ఉపదేశం అంటే వెరీ క్లోజ్ టు అది అని చెప్పడం. ఉప అంటే సమీపము కానీ, సమీపం. దేశం అంటే ప్రదేశం అను క్లోజ్ ప్రాక్సిమిటీ. క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే
అహంకారానికి మనస్సుకి సంకల్పము తల ఎత్తకపోతే ఆ ఉన్నదే మౌనోపదేశం. మాటలు లేవు అక్కడ, ద్వైతం లేదు. మరి ఇక్కడ ఏ విధంగా సూచిస్తాము? చాలా కష్టం. అందుకని ఏమంటారు మహర్షి, నీవే అది అంటారు. ఎంత దూరంలో ఉన్నది? నీవే అదైతే దూరం ఏమిటి, చేరటం ఏమిటి, సాధన ఏమిటి? ఈ విధంగా. గురుగారు. కాబట్టి ఊరికే ఉండు అనే మౌనోపదేశము శరణాగతి కాని వారికి పనికొస్తుంది. ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. రేపు పొద్దున్న లేచి జపతపాఠం చేస్తాను, ఇవి చేస్తాను, అవి చేస్తాను అని అంటుంటారే. అవన్నీ ఒకెత్తు. నీవు నీవుగా నిలిచి ఉండవు అత్యుత్తమైన ఉపదేశం. ఊరక ఉండుటే ఉపదేశం. అట్లా మీరు అనొచ్చు, ఊరికే ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా? ప్రకాశించదు. వృత్తిరాహిత్యమైంది, కానీ అహంస్ఫురణ ప్రకాశించని స్థితి ఉంటుంది. అక్కడ నిశ్చల స్థితి ఉంటుంది, అహంకారం ఉంటుంది, వృత్తిరాహిత్యమై ఉంటుంది. అది ఎలా ఉంటుంది? నిద్రావస్థలో ఉన్నట్టుంటుంది కదా. అంటే అహంకారము తల ఎత్తిన స్థితి, అహంకారము తల ఎత్తకుండా నిశ్చలంగా ఉన్న ఒక స్థితి అలా ఉంటుంది గురుగారు. రెండు స్థితులు అంతేగా. మరి ఆలోచన ఉన్నది, ఆలోచన లేని తెలుస్తుంది. పని చేస్తుంటావు, పని చేయకుండా కూర్చుంటావు. పని చేయకుండా కూర్చున్న అహంకారం ఉన్నట్టేగా. ఉంటుంది ఉంటుంది. పని చేయనంత మాత్రాన అది ఆత్మప్రకాశం కాదు. పని చెయ్యటానికి మానటానికి అతీతంగా ఉంటుంది ఆత్మ. చూడటమో చూడకపోవటం. చూడటం వృత్తి, చూడకపోవటం కూడా వృత్తి. వినటము వినకపోవటం, దర్శించటము దర్శించకపోవటం, ఈ రెండింటికి అతీతమైంది ఆత్మస్థితి. నిజానికి ఆత్మస్థితిని మౌనస్థితి అనటం సరి అయింది కాదు. అసలు ఈ మౌనానికి, మాటలకి, వృత్తి రాహిత్యానికి సంబంధం లేదు అసలు. అప్పటికి మహర్షి ఏమంటున్నారు? అక్కడంతా మౌనమే. వారి ఉద్దేశం ఏంటి? ద్వైతము లేదు, సృష్టి లేదని చెప్పటానికి. ఆత్మస్థితి మౌనము కాదని ఆయన. మౌనానికి కూడా అందరూ. దట్ ఈస్ ది పాయింట్. జాగ్రత్తావస్థలో కూడా నువ్వు దేన్ని చూడకుండా ఉంటావు. నీ స్వరూపాన్ని చూసే కెపాసిటీ ఉండదు. చెప్పుకోవటానికి వృత్తిరాహిత్యమైన మనస్సు ఆత్మేను అని ఎంత చెప్పుకున్నా, వృత్తిరాహిత్యము ఈజ్ నాట్ ఎ కాజ్ ఫర్ మేకింగ్ ది సెల్ఫ్ షైన్. అదే కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది, మనో నిగ్రహము ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. గ్రహించా బాగానే ఉంది. అందుకని మహర్షి ఏమంటున్నారు? అనుగ్రహము చేత, అనుగ్రహం అంటే ఆత్మ, అది ప్రకాశిస్తేనే తప్ప సో కాల్డ్ నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి మోక్షం లేదు, ముక్తి లేదు, లిబరేషన్ లేదు. జీవుడు వస్తువు లేడు, నాన్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ద్వైతము ద్వైతరహితం, చూడటము చూడకపోవటం.
ఈ ద్వంద్వాలకి అతీతమైన ఆత్మస్థితి. ఊరికే ఉంటే ఆత్మస్థితి, చూడకపోతే ఆత్మస్థితి, అంతర్ముఖం అయితే ఆత్మస్థితి అని మనం ఎంత చెప్పుకున్నా ఆ విధంగా ఆత్మ ప్రకాశించదు. అహంకారం ఉంటుంది. చాలా తేలిగ్గా చెప్పారు మహర్షి, నువ్వు లోపలికి వెళ్ళు, తలకిందుగా పడిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది. అది కటింది అవునా? డిఫరెన్స్. అంటే వీటి దేనితో సంబంధం లేకుండా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఆలోచన లేకపోతే ఆత్మ ఉంటుంది, అర్థం అవడానికి చెప్పారు. అవును. కానీ నువ్వు ఆలోచన లేకుండా నిద్రలో ఉన్నావు, జాగ్రత్తలో కూడా ఉంటావు, ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉంటావు. ఇంకో ఆలోచన వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటావు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, అది నెక్స్ట్ స్టెప్ చెప్పినట్టు. అవును. కాబట్టి ఆలోచన లేనంత మాత్రాన ఉన్నది ఆత్మే అని ఎంత చెప్పుకున్నా ఆ ప్రకాశము అది ప్రకాశిస్తేనే నీ అహంకారాన్ని నష్టపరుస్తుంది. నువ్వు ఆలోచన లేకపోతే నష్టం కాదు, ఉంటావు అక్కడ. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకో. నిద్రావస్థలో ఆలోచనలు లేవు, ఆత్మ ప్రకాశము లేదు. జాగ్రత్త అవస్థలో నిశ్చలంగా ఉన్నావు, దేన్ని చూడటం లేదు, అయినా నువ్వు అహంకారం ఉంది అక్కడ. వృత్తిరాహిత్యమైన ఇంద్రియ వ్యాపారములతో కూడుకుని ఈ మనస్సు యాక్టివ్ గా ఉంది. కాబట్టి పని చేయనంత మాత్రాన, చూడనంత మాత్రాన, నువ్వు దేనిని గుర్తించనంత మాత్రాన ఇది నష్టం కాదు. పాయింట్ అది. అహంకారము వాసనాపూరితమై ఉంది ఇక్కడ. టైం ప్రకారం గుర్తిస్తూ ఉంటుంది, గుర్తించదు. గుర్తించకపోవటము, గుర్తించటము నీ ప్రారంభంలో భాగం, అది నో ప్రాబ్లం. కానీ స్వరూప జ్ఞానము దీంతో సంబంధం లేదు. నీవు మౌనంగా ఉంటేనే నేను ప్రకాశిస్తాను. చింతావిహీనం, చింతావిహీనం ఈజ్ ఈక్వల్ టు హృదయంత్యాన్ని కాదు నాయన. ఉపదేశాలంతా చూడు, ఆయన జ్ఞాన దృష్టితో చెప్పారే కానీ అది వర్కబుల్ కాదది. దృశ్యభారితము, దృశ్యాలను చూడద్దు, తీసుకోవాలి. చిత్త ఆత్మన, మరి నీ చిత్తం ఆత్మగా ప్రకాశిస్తుంది. ఇంకో రహస్యం చెప్తాం, సంబంధాలు లేవు. ఎందుకని స్వరూప జ్ఞానంలో సృష్టి లేదు అసలు. కానీ నీకు ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉంటాయి. కాసేపు పని చేస్తావు, కాసేపు నిద్రపోతావు, కాసేపు కలగంటావు. కాబట్టి మౌన ఉపదేశం ఉత్తిత్వము అంటే అహం స్మరణ అనేది వారు ఉపదేశం కింద తీసుకున్నారు. నేను ఉన్నానన్న జ్ఞానము నేను సమీపంలో ఉంది, ఊరికే ఉంది. ఈ ఊరికే ఉండటం కూడా చాలా మందికి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అక్కడ ఏమీ లేదే, చీకటిగా ఉందే. కొందరికైతే వెలుగు కనపడింది, కొందరికి ఓంకారం ఉంది, శూన్యంగా ఉంది. అంటే అంతర్ముఖమైన మనస్సు యాక్టివ్ గా దేనిని దర్శించకపోతే శూన్యంగా ఉందంటున్నాడు. మళ్ళీ మహర్షి క్వశ్చన్ మళ్ళీ మొదలుకు వచ్చింది, శూన్యాన్ని చూసేది ఎవరు?
మళ్ళీ ఇంకో రహస్యం ఏంటంటే ఎంత తర్జన పడినా అహంకారంతో తన ఉనికిని తానుగా గుర్తించుకునే సామర్థ్యము ఈ జీవుడికి లేదు. ఆత్మని గుర్తించడం అవుతా క్వశ్చన్. రవి అర్థమవుతుందా? జీవుడికి అసలు ముక్తే లేదు. ఎందుకు లేదు? ఉనికి లేదు కాబట్టి. పాముతో చెబుతున్నావు నువ్వు తాడువి. పాముకి మైక్రోఫోన్ ఇచ్చామనుకో, తాడికి నాకు సంబంధం వేసుకోకుండా. ఇక్కడ అహంకారము వ్యక్తిత్వం తల ఎత్తినప్పుడు దాని మూలమా తెలుసుకోలేదు. నీలో ఉన్న ఆత్మస్థితి రెండు నేను లేవు. ఆత్మని గుర్తించడం అనేది వ్యక్తిత్వంతో అది అయ్యే పని కాదు. నీవెవరివో నీవే తెలుసుకో అన్నప్పుడు ఆత్మగా ఇది తెలుసుకోలేదు. పోనీ తన స్వరూపం తెలుసుకుంటుంటే ఆ సామర్థ్యం లేదు. ఎందుకని? దీనికి స్వయం ప్రకాశం లేదు. నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళావు, నువ్వు ప్రకాశిస్తున్నావు, నీ ముందుకి తెలుసుకోమంటే నాకు తెలియదు నేను ఎలా ప్రకాశిస్తున్నానో. ఒక దాని మీద ఆధారపడి అంటాడు. చంద్రుడు అదే అంటాడు. అహం ఆకారము దాల్చినప్పుడు, దేహాత్మ బుద్ధి జనించినప్పుడు ఈ మాయా నేను తన ఉనికి తెలుసుకునే సామర్థ్యం లేదు. ఏమన్నా అర్థమవుతుందా? చెప్పు ఇంకేమైనా ఉంటే. ఏమన్నా సరేగా? గురువు గారు, ఇక్కడ ఉపదేశాలు శరణాగతి చేయని వారికి అవసరం అన్నారు. అసలు శరణాగతి అవడానికి కూడా అనుగ్రహం ఉంటేనే శరణాగతి చేస్తాడు కదా, ఆ లేని మాయా నేనైనా సరే. కాదమ్మా, అనుగ్రహం అంటే ఆత్మస్థితి. గురువు గారు, ఆ స్థితిలో జీవుడే ఉండడు, ఆత్మే ఉంటుంది. ఓకే. ఇప్పుడు అనుగ్రహం అనే పదం ద్వైతంలో అర్థమవుతుంది. దైవానికి అవునండి, అనుగ్రహం, అవునండి. అదేదో బయట నుంచి వస్తుంది అనుకుంటాం. గురువు గారు, మహర్షి దృష్టిలో అనుగ్రహం అంటే ఆత్మ. ఓకే. కాబట్టి శరణాగతి చెయ్యని వారికి అన్నప్పుడు దేహపూజలు ఉన్న వాళ్ళకి ఏం చేయమంటారు? విచారించమంటే విచారించలేకపోతున్నారు. చివరికి ఏమన్నారు? నీకు తోచింది చేయమన్నాడు. అవునండి. విచారం నా వల్ల కాదు, శరణాగతి నా వల్ల కాదు. మరి ఎవరికి శరణాగతి అవుతాడు? నువ్వు అనుకునే చతుర్శక్తి, లేదా దైవానికి, లేదా గురువుకి. వీళ్ళందరూ ఎవరు? నీ ఆత్మే. గురువు గారు, చివరికి ఆత్మకే నీవు శరణాగతి అవ్వటం అనేది అక్కడ జరుగుతుంది. ఆత్మ అంటే ఏంటో తెలియదు. అవునండి. అంటే నీ మూలానికి నీవే శరణాగతి అవుతావు. గురువు గారు, నీ మూలము అహంకారము చాలా కలిసి ఉంటాయి. అక్కడ గీత పెట్టడం చాలా కష్టం. గురువు గారు, సంకల్పం లేకపోతే ఆత్మ ప్రకాశిస్తుంది. సంకల్పం వచ్చిన ఆత్మ ప్రకాశంతో అది కనపడుతుంది. గురువు గారు, కాబట్టి ఉపదేశం అనేది ద్వైతంలో ఎవరో ఏదో చెప్తే చూస్తున్నాం, నేను ఉపదేశం తీసుకున్నాను. ఒకరు ఇట్లాగే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాను, దాదాపు 50 సంవత్సరాలు చేశాను, మరి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ కనపడలేదు. మీరేమో విచారించమంటారు, మీరేమో మౌనంగా ఉండమంటారు. మరి గురువుకి ద్రోహం చేసినట్టు కాదా అని అడిగి. అవునండి. అమ్మా, ద్రోహం కాదు. నీకు ఉపదేశించిన విషయం నీవు నష్టం అవుతావని,
నువ్వు అది పట్టుకుని కూర్చున్నావు మంత్రోపదేశంతో, కష్టం కావటం లేదు, త్రిపుటి పోవటం లేదు, కాబట్టి మౌనంగా ఉంది, వైరాగ్యం కలిగి ఉంటుంది. గురువు ఎవరు? నీ ఆత్మే. భగవంతుడు ఎవరు? నీ ఆత్మే. కాబట్టి శరణాగతి చెయ్యని వారికి ఉపదేశం చేశారే అనుకుంటాం, కానీ ఆ ఉపదేశం కంటే మౌనోపదేశం గొప్పది. ఊరికే ఉండటం విశిష్టమైనవి చెప్పడం, అంటే ఆలోచన లేకుండా నేనుగా ఉండడం. నేనుగా ఉండటం అనేది ఆత్మస్థితి. ఆలోచన లేనంత మాత్రాన నీకు ఆత్మ ప్రకాశించదు. అవును గురువు గారు. మళ్ళీ అక్కడ అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే, అనుగ్రహం అంటే ఆత్మే. మనస్సు తల ఎత్తకపోతే ఉన్నది ఆత్మ. తర్వాత తెలుస్తుంది మనస్సు బయటకు వచ్చిన ఆత్మగా ఇబ్బంది లేదు. కరెక్టే గురువు గారు. ఇప్పుడు అలలు లేకపోతే సముద్రం నిశ్చలంగా ఉంటుందంటారు, అర్థం అవుతుంది. అవునండి, అలలు ఉన్నా లేకపోతే సముద్రానికి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు, కరెక్టే. ఎందుకని? ఈ అలలన్నీ సముద్రంలోనివే. అవును, అది బాగా అర్థం అవుతుందమ్మా. కానీ ఆత్మస్థితికి వచ్చేసరికి ఆత్మ నుంచి ఏది బయటికి రాలేదు. అవునండి. జీవుడు జగత్తు ఈశ్వర భావనలు సంబంధించింది కాదు. అది జడమైన దేహము కాదు, ఇటు జ్ఞానము కాదు, ఈ అహంకారం. అందుకే ఇది పిశాచం అన్నారు, మాయావి అన్నారు, ఉనికి లేనిది అన్నారు. సో ఏ విధంగా తీసుకోవాలి మనం? ముందు ప్రాపంచిక విషయ వాసన జోలికి పోవద్దు. ముందు అలవాటు చేసుకో. అంత మాత్రం అంత ప్రకాశింది అనుకోవద్దు. అర్థమైంది గురువు గారు. ఆత్మ ప్రకాశం ఇప్పుడు కూడా ఉన్నది గురువు గారు, కానీ ఒక నిగురు కప్పిన నిప్పులాగా పైన అహంకారం అనే బూడిద ఉన్నది. కరెక్టే గురువు గారు. అందుకని జీవుడు పరిమితమైనటువంటి ఒక వ్యక్తిగా కర్తగా అనుకుంటాడు. ఎందుకంటే ఏంటి? జీవ భావన ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ లేకుండా జీవుడు జగత్తు ఈశ్వర భావనలు తలెత్తారు. అందుకని చివరికి మహర్షి ఏమంటున్నారు? జీవుడు కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, నువ్వు అనుకునే దైవము ఆత్మే. అట్లా తీరు ఆత్మస్థితిలో వీళ్ళెవరు ఉండరు. తురీయంలో అవస్థలు ఉండదు, జరణ మరణాలు ఉండదు, సృష్టి ఉండదు, జీవుడు జగత్తు ఈశ్వర భావనలు తల ఎత్తదు. అందుకని ఏమంటారు చివరికి? ఉన్నది తురీయం, లేనిది అవస్థ. అంటే లేని సృష్టి. దానికి ఆత్మ ప్రకాశానికి ఉపదేశాలు లేవు. ఉపదేశించువాడు లేడు, ఉపదేశించబడిన వాడు కూడా లేడు, తీసుకునేవాడు. గురువు గారు, శిష్యుడు ఎంత ఆత్మ, గురువు అంతే ఆత్మ. శిష్యుడు దేహం కాదు, గురువు దేహం కాదు. ఎవరికి అందిస్తారు? గురువు గారు అందించేది కాదు, సూచిస్తారు. నువ్వు ఏది కాదో చెప్తారు అంతవరకు. శంకరులు అదే చెప్తారు. ఏ కోశము కాదు, అన్నమయ కోశం కాదు, ఈ కోశం కాదు, ఆ కోశం కాదు. మహర్షి కూడా ఏమంటారు? నువ్వు దేహమేమో చూడు, దేహం లేకపోతే ఉన్నావుగా. అవునండి. కాబట్టి
నేనుగా ఉన్న ఆత్మస్థితి అత్యంత ఉపదేశము సమీపము. మిగిలిన ఉపదేశాలు అత్యంత ప్రభావితం కాదు. ఇది నీకు తొందరగా నీ స్వరూపంగా ఉంటావని చెప్పారు. ఇప్పుడు ఉన్నావు, ఏది కొత్తగా రాదమ్మా. ఇప్పుడు కూడా నీవు అహం స్ఫురణ వేరు. జీవుణ్ణి అట్టిపెట్టేది ప్రకాశించదు. ఆ ప్రకాశంలో సృష్టి ఎగిరిపోతుంది. జీవుడు ఎక్కడ ఉండి ఎగిరిపోతాడా, అసలు లేదా అంటే చెప్పారుగా, ఆది నుంచి ఈ జీవాత్మ భావాన్ని ధృవీకరించబడతారు. జీవాత్మ భావన అహంకారం ఉంది కదా. అదే గురుగారు. జగత్తు కూడా అంతే. జగత్తు నశించిందా, అసలు లేదా అంటే అసలు లేకపోతుంది. సో టు కంక్లూడ్ ఏమిటి? ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. అవును గురుగారు. కొత్తగా నీకేమీ రాదు. అర్థమైంది గురుగారు. శ్రీనివాసరావు గారు ఆనంద ఇంకా